హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి మొదటి శనివారం అనగా జూన్ 7వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు సికింద్రాబాద్లో ఉన్న హరిహర కళాభవన్లో జరగబోతుంది. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో కదలబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. అలాగే మరి జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడే అందించబోతున్నారు. ఈ ఆరాధనలో బలమైన కార్యాలు మనం చూడబోతున్నాం. గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, రోగులకు స్వస్థత కలగబోతుంది, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగబోతుంది, నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలతో కలిసి రండి, బంధువులు స్నేహితులు తీసుకురండి, అందరం కలిసి దేవుని ఘనముగా ఆరాధిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుని నోట నుండి వచ్చే జీవవాక్యము నీ ఆత్మను బలపరుస్తుంది. హల్లెలూయా. ఆత్మీకంగా బలాభివృద్ధి కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడికి, దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న దైవ సేవకులకి, దేవుని పిల్లలారా, మరి దేవుని చేత అభిషేకించబడిన అభిషక్తులకి, ప్రవక్తల ఆత్మ కలిగిన దైవజనులు, దేవుని బిడ్డ, వారు మరి విశ్వాసుల యొక్క హృదయ లోతులు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. నీ దేవుణ్ణి అది ఘనపరచడం. నీ దేవుడు స్తుతులకు పాత్రుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు స్తోత్రార్హుడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన పూజార్హుడు. స్తుతి నొందదగిన దేవుడు. చూడండి, దైవజనుడు ఇలా హెచ్చరిస్తున్నారు. మీరు ఆత్మలో తీవ్రత కలిగిన వారే ప్రభుని సేవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పుట్టాలంట? ఆత్మలో తీవ్రత పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నీకొక్కటే జ్ఞాపకం రావాలి, ఆయన లేకపోతే నీకు జీవితం లేదని, ఆయన లేకపోతే నీకు మనుగడ లేదని, ఆయన లేకపోతే ఈ భూమి మీద నువ్వు బ్రతకలేవని, ఆయన లేకుండా నువ్వు ఏది సాధించలేవని, ఆయన లేకుండా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా నువ్వు సఫలత పొందుకోలేవని నువ్వు గమనించి నువ్వేం చేయాలంటే, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి, నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి. ఎలా ఇష్టం? మన క్రియల ద్వారా ఆ ఆసక్తిని. ఈ రాత్రి కూడా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రాముఖ్యమైన మాటలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న దినాలలో మనం బ్రతుకుతున్నాం కనుక మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము సరిగా కట్టుకోవాలి గనుక, మన ఆత్మలను దేవుని కొరకు మనం సిద్ధపరచుకోవాలి గనుక, మన దేవుడు మరి మన యొక్క ఆత్మీయ జీవితాలకు అవసరమైన ప్రాముఖ్యమైన సందేశాలను ప్రభు మనకిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన యొక్క శరీరము బలాభివృద్ధి పొందుకోవాలంటే, మన శరీరము బలం పొందుకోవాలంటే మన శరీరానికి ఏం కావాలి? ఆహారం అవసరం. ఆహారం మనం తీసుకోకుండా ఉండినట్లయితే మన శరీరం రోజు రోజుకి క్షీణించిపోవడం జరుగుతుంది. నీ శరీరం క్షీణించిపోతున్నప్పుడు నీవు పరిశీలన చేసుకుంటావు, డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ గారు, నా శరీరం చాలా క్షీణించిపోతుంది, ఎందుకోనయ్యా అనగానే డాక్టర్ గారు టెస్ట్ చేసి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అమ్మా పౌష్టికాహారం తీసుకో, మంచిగా భోజనం వేళ్లకు తిను అని చెప్పితే డాక్టర్ సలహాని నువ్వేం చేస్తావు? పాటిస్తావు. డాక్టర్ గారి యొక్క సలహాని తీసుకొని ఆ డాక్టర్ గారు చెప్పినట్లు వేళకు భోజనం చేస్తావు, మరి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటావు, మరి డాక్టర్ చెప్పిన ఆ ఫుడ్, శ్రేష్టమైన ఫుడ్ తీసుకుంటూ ఉంటావు. మళ్ళా నీ శరీరాన్ని ఏం చేస్తావు? ఆహారం తీసుకున్న తర్వాత
మరలా పరీక్షించుకుంటావు, నేను రికవర్ అయ్యాను అని చెప్పి నువ్వు పరిశీలన చేసుకుంటావు. బాగానే ఉంది, శరీరాన్ని గూర్చి బాగానే కేర్ తీసుకుంటున్నాం మనం అందరం కూడా. ప్రియ దేవుని బిడ్డ, మరి నీ ఆత్మ క్షీణిస్తున్నప్పుడు, నీ ఆత్మ బలహీనమైనప్పుడు, ఆత్మ బలాభివృద్ధి పొందాలంటే, నువ్వు ఆత్మలో బలం పొందుకోవాలంటే నీ ఆత్మకు వాక్యం చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నోట నుండి వచ్చే జీవ వాక్యము నీ ఆత్మను బలపరుస్తుంది. హల్లెలూయా, ఆత్మికంగా బలాభివృద్ధి కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని బాగానే చూసుకుంటున్నాం, కానీ మన ఆత్మను మనము సరిగా పరిశీలన చేసుకోలేకపోతున్నాం. మన ఆత్మ ఎలా ఉంది అనే ఒక పరిశీలన ఎంతమంది చేసుకుంటున్నారంటే మరి వేళ్లతో లెక్క పెట్టవచ్చేమో బహుశా. అంటే అంత ఆలోచన అనేది మనకుండదు. శరీరం కనిపిస్తుంది కనుక, శరీరం బలహీనం అవటం నీకు తెలుస్తుంది కనుక నువ్వేం చేస్తావంటే నువ్వు దానికి కేర్ తీసుకుంటున్నావు. ఆత్మ నీకు కనిపించట్లేదు కనుక దానికి కావలసిన జాగ్రత్తలు నువ్వు తీసుకోలేకపోతున్నావు. నీ శరీరం ఎంత బలం పొందుకున్నా, శరీరానికి మనం ఎన్ని మెరుగులు చేసినా ఒక రోజున ఒకనొక దినాన ఈ శరీరం క్షీణించిపోతుంది. ఈ శరీరం ఉండదు, ఈ శరీరం గతించిపోతుంది. దేవుని బిడ్డలారా, కానీ నీ ఆత్మ బలం పొందుకోవాలి. నీ ఆత్మ క్షీణించిపోతే, ఆత్మికంగా నువ్వు పతనమైపోతే, ఆత్మికంగా నువ్వు పాడైపోతే, ఆత్మలో నువ్వు కృంగిపోతే, ఆత్మలో దిగజారిపోతే, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. ఆత్మ క్షేమంగా ఉన్నప్పుడే, ఆత్మ బలం పొందుకున్నప్పుడే మనం దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతాం. హల్లెలూయా. అందుకే మనం శరీరం కంటే మన ఆత్మకు మనము ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడే చెక్ చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ కడవరి దినాలలో, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న దినాలలో, సాతానుడు విజృంభించి తిరుగుతున్న ఈ దినాలలో ఎవరిని మృంగుతున్నా, ఎవరిని పడగొడుతున్నా, ఎవరి జీవితం పతనం చేయాలా, ఎవరిని ఆత్మికంగా పడగొట్టాలా, ఏ కుటుంబాన్ని పాడు చేయాలా, దేవునికి ఎవరెవరిని దూరం చేయాలని అపవాది తిరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డ, ఎంతో ఆత్మీయులు, ఎంతో ప్రార్థనాపరులు, ఎంతో విశ్వాసులు, ఎంతోమంది ఈ దినాల్లో పాడైపోతున్న దినాలు మనం చూస్తున్నాం. ఎంతోమంది పతనం అయిపోవడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందుకే నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు ఆత్మికంగా పతనం కాకూడదని, మన ఆత్మీయ జీవితాలకి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన జీవవాక్కులు ప్రతి దినము ఉపవాస పండుగల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు చెప్పే ప్రతి మాట చాలా శ్రేష్టమైనది. మన యొక్క ఆత్మీయ జీవితానికి బలాన్ని కలిగిస్తుంది, మన ఆత్మకు క్షేమాన్ని కలిగిస్తుంది. అందుకే మనం ఏం చేయాలి అనంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ మాట నా కోసమని మనం ఏం చేయాలంటే మన హృదయంలోనికి రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోగలిగితే మన ఆత్మలు మరి క్షేమంగా ఉండగలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆత్మీయమైన మన జీవితానికి అవసరమైన, ఒక ఆత్మీయుడికి కావలసిన శ్రేష్టమైన మాటలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. అవి
పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుని ఆత్మ నడిపింపులో ఎంతో అద్భుతంగా పౌలు గారు ఈ భూమి మీద పనిచేస్తున్న దినాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కటి ఆత్మాభిషేకం పొందుకొని, దైవ జ్ఞానం పొందుకొని, దేవుని ఆత్మ పొందుకొని, దేవుని చేత అభిషేకించబడి అపవాది దుర్గాలను పడగొడుతూ, దేవుని బిడ్డలారా, అపవాది చెరలో ఉన్న ప్రజలకు దేవుని సువార్తను ప్రకటిస్తూ, అపవాది సామ్రాజ్యాలను పడగొట్టి దేవుని రాజ్యాన్ని కడుతున్న దినాలు పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. అనేక సంఘాలను ఆయన ఏర్పరిచి ప్రతి సంఘం దగ్గరకు ఆయన వెళ్తూ, మరి ఒకవేళ సంఘం దగ్గరికి రాలేని పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన చెరసాలలో ఉండి కూడా, బంధకాల్లో ఉండి కూడా సంఘం ఎక్కడ కూడా బలహీన పడకూడదని, సంఘం ఎక్కడ కూడా ఆత్మికంగా కృంగిపోకూడదని, సంఘం ఎక్కడ కూడా దేవునికి దూరం కాకూడదని మరి పౌలు గారు దేవుని ఆత్మ నడిపింపు చేత వారికి లేఖలు రాస్తూ, దేవుని బిడ్డలారా, వారిని ఆత్మికంగా బలపరుస్తున్న దినాలవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడికి, దేవుని ఆత్మ నడిపింపులో ఉన్న దైవ సేవకులకి, దేవుని పిల్లలారా, మరి దేవుని చేత అభిషేకించబడిన అభిషక్తులకి, ప్రవక్తల ఆత్మ కలిగిన దైవజనులు, దేవుని బిడ్డ, వారు మరి విశ్వాసుల యొక్క హృదయ లోతులు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎంత డబ్బు ఇస్తున్నావని కాదు ప్రాముఖ్యమైనది కాదు, కానీ నువ్వెన్ని కానుకలు మందిరానికి ఇస్తున్నావని కాదు, కానీ ఎంత నువ్వు కానుకలు దేవునికి సమర్పిస్తున్నావని ప్రాముఖ్యమైనది కాదు, కానీ నీ యొక్క దైవజనులకి, ఆత్మ కలిగిన దైవజనులకి నీ ఆత్మ ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆత్మను కట్టడం కోసం సేవకులు నలిగిపోతూ ఉంటారు. నీ ఆత్మను బలపరచడం కోసం ఉపవాసాలు ఉంటారు దైవజనులు. దేవుని బిడ్డలారా, నిన్ను ఆత్మీకంగా బలాభివృద్ధిలోనికి తీసుకుని రావాలని కన్నీరు గారుస్తూ ఉంటారు దైవజనులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే రీతిగా చెరసాలిలో ఉన్న, బంధకాల్లో ఉన్న, దేవుని బిడ్డలారా, కష్టములో ఉన్న, శోధనలో ఉన్న, మరి ఆయన అనేక శ్రమలలో ఉన్నా కూడా పౌలు గారు వారి యొక్క ఆశ తన గూర్చి కాదు, తన శరీరం మీద కాదు, మరి తన అవసరతల కోసం కాదు, మరి నీ చెరసాల్లో, నీ బంధకాల్లో ఉన్నాను అని మరి ఎలా రావాలి అనే ఆలోచన ఆయన చేయట్లేదు. కానీ నా సంఘం ఏమైపోతుందో, నా సంఘ బిడ్డలు ఎలా ఉన్నారో, ఎంత ఆత్మీయులు ఎలా ఉన్నారో అని ఆయన చెరసాలలో ఉండి కూడా వారి గూర్చి ఆలోచన చేస్తున్న దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఆత్మ నడిపింపులో ఆయన ఒకసారి రోమా సంఘం దగ్గర ఆయన రాస్తున్నాడు. రోమీలకు రాస్తున్న పత్రికలో రోమా సంఘాన్ని ఉద్దేశించి ఆ సంఘ పరిస్థితులను చూసి ఆ సంఘానికి అవసరమైన ఆత్మీయమైన బోధ మరి దైవ సేవకులు వారికి అందిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తున్నారు లేక. దేవుని బిడ్డ, ఆ రోమా సంఘ పరిస్థితులు చూసిన వాడై మరి ఆ రోమా సంఘాన్ని గురించి ఆయన బంధకాల్లో ఉన్నా, చెరసాల్లో ఉన్నా, దూర ప్రాంతాల్లో ఉన్నా ఆయనకి ఎప్పుడప్పుడే తెలుసుకుంటూ ఆ రోమీల పరిస్థితిని తెలుసుకొని ఆ యొక్క సంఘానికి కావలసిన ప్రాముఖ్యమైన విషయాలను మరి బోధిస్తున్నారు. మరి చూద్దామా రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందామండి. ఆసక్తి విషయములలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. వారిని ఉద్దేశించి వారి ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రాముఖ్యమైన మాటలు ఆయన రాస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, రోమీలకు ఆయన చెప్తున్నారు, రోమా సంఘంతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు మీరు కావద్దు అంటూ ఆయన ఏమంటున్నారంటే, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనుడు సంఘానికి నేర్పుతున్న మాటలు ఏమని చెప్తున్నారంటే,
ఆసక్తి విషయంలో మీకు మాంద్యత వద్దు, మీరు మాంద్యులుగా ఉండొద్దు. మీలో ఆసక్తి కలగాలి, మీలో ఆసక్తి పుట్టాలి. దేని విషయంలో? దేవుని యొక్క సన్నిధానానికి వచ్చే విషయంలో, దేవునిని సేవించే విషయంలో, దేవునిని ఆరాధించే విషయంలో, దేవునికి స్తుతి చెల్లించే విషయంలో, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చే విషయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేం చూపాలంట? ఆసక్తి చూపాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెబుతున్నారంటే ఆ మాట? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ దినాలలో అన్ని విషయాలలో ఆసక్తి ఉంటుంది, అన్నిట్లో ఆసక్తి చూపిస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఏంటంటే డబ్బు మీద ఆసక్తి, బంగారం ఎలా సంపాదించాలనే ఆసక్తి, పేరు ఎలా సంపాదించాలనే మరి ఆసక్తి, మరి ప్రతి ఒక్క లోకపరమైన వాటి అన్నిటి మీద ఆసక్తి బాగానే ఉంటుంది. కానీ ప్రియ సంఘమా, చాలామందికి ఈ రోజున లేని ఆసక్తి ఏంటంటే దేవుని మందిరానికి రావాలనే ఆసక్తి ఉండట్లా, దేవుని స్తుతించాలి అనే ఆసక్తి ఉండట్లా, దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయాలని ఆసక్తి ఉండట్లా, దేవుని మందిరంలో ఆరాధించడానికి ఆసక్తి ఉండట్లా, దేవుడిని సేవించడానికి ఆసక్తి కనపరచట్లేదు. దేవుని మందిరానికి రావాలంటే ఆలోచించి ఈరోజు వెళ్ళాలా వద్దా. ప్రతి వారం ఏం వెళ్తాం? నెక్స్ట్ వీక్ వెళ్దాంలే, లేకపోతే 7 days ప్రేయర్ పెట్టారు, ఏదో ఒక రోజు వెళ్దాంలే. ఈ ఉపవాస ప్రార్థనలను ప్రతిరోజు వాక్యం వింటున్నాం కదా, వెళ్తే ఒక రోజన్నా అటెండ్ అవుదాం, ఒకరోజు మందిరంలో గడుపుతాం. దేవుని బిడ్డలారా, ఇలా మందిరం పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని స్తుతించడం పట్ల, దేవుణ్ణి సేవించడం పట్ల, దేవుణ్ణి ఘనపరచడం పట్ల నీకు ఆసక్తిని కనపరచలేకపోతున్నావు. మిగతా అన్నిట్లో కూడా నీకు ఆసక్తి ఉంటుంది, మిగతా అన్ని విషయాలలో ఆసక్తి బాగానే కనపరుస్తున్నావు. ఎలా డబ్బు సంపాదించాలో అందరినీ కనుక్కొని నీ ఆసక్తిని కనపరిచి, ఏ వ్యాపారం చేస్తే డబ్బు బాగా వస్తుందో, ఏ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే నీకు బాగా లాభాలు వస్తాయో, మరి ఎలా పేరు సంపాదించుకోవాలో, ప్రతి అన్నిటికీ బాగానే ఆసక్తి చూపుతున్నావు. ఈ సంవత్సరం, గత సంవత్సరం ఇంత బంగారం కొన్నాం, మరి ఈ సంవత్సరం ఇంత బంగారం కొనాలి, అన్నిటి మీద ఆసక్తి బాగానే ఉంటుంది నీకు. కానీ దేవుని యొక్క సన్నిధానాన్ని బట్టి, సన్నిధానం మీద ఆసక్తి ఎంతమందికి ఉంటుంది ఈ దినాలలో? దైవజనులు బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది విశ్వాసుల్ని. అమ్మా, దేవుని మందిరానికి రండి, ఉపవాస పండుగలున్నాయి, రండమ్మా, మీకోసం దేవుడు ఏర్పరిచారు, రండమ్మా, అయ్యా రండి. నువ్వు ఆసక్తి కనపరుస్తున్నావా? దేవుని యొక్క మాటల పట్ల నీకు ఆసక్తి ఉందా? నా దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో, నా దేవుడు నా మందిరంలో నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నేను వినాలి అనే ఆసక్తి నీకుంటుందా? అది నా దేవుని మందిరం, ఆ మందిరంలో నేను ఏదో ఒక పని చేయాలి అనే ఆసక్తి నీకుంటుందా? నా దేవుణ్ణి నేను స్తుతించాలి అనే ఆసక్తి నీకుంటుందా? నా దేవుడు నా ప్రాణాన్ని విమోచించినవాడు, నా యేసయ్య నా కోసం రక్తం కార్చిన దేవుడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయనకి ఏమిచ్చినా నేను ఆయన రుణాన్ని తీర్చలేను, కానీ నా మందిరంలోకి వెళ్ళి నా దేవుని నేను సేవించాలి అనే ఆసక్తి నీకుంటుందా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారా? ఈ రోజున దేవుని పట్ల ఆసక్తి చచ్చిపోతుంది, దేవుని పట్ల ఆసక్తి చూపే విషయంలో మాంద్యులుగా మారిపోతున్నారు.
రక్షణ పొందుకున్న దినాల్లో నీకెంతో ఆసక్తి, దేవుడంటే ఎంతో ఆసక్తి. మందిరంలో ఏ ప్రేయర్స్ పెడతారో అని ఆశతో నువ్వు ఎదురు చూస్తూ ఉండేదానివి, ఎంతో ఆసక్తి కనబరిచేదానివి. నీ దేవుణ్ణి స్తుతించాలని, నీ దేవుణ్ణి ఘనపరచాలని, నీ దేవుణ్ణి మహిమపరచాలని, నీ దేవుణ్ణి కొనియాడాలని, ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలా అనే ఆసక్తిని కనపరిచే వ్యక్తివి. కానీ ఈరోజు నీ ఒక ఆసక్తి ఏమైపోయింది? ఏ టైంలో ప్రేయర్ పెట్టినా కానీ, హోల్ నైట్ ప్రేయర్స్ పెట్టినా కానీ, ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టినా కానీ ఎంతో ఆసక్తి కనపరుస్తూ వచ్చేదానివి, వచ్చేవాడివి. కానీ ఈరోజు నీ ఆసక్తి దేవుని మీద నుండి లోకం మీదకి వెళ్ళిపోయింది. నీ ఆసక్తి లోక క్రియల్లో, లోక పద్ధతుల్లో, వాటి మీద ఆసక్తి చూపుతున్నావు బాగానే. కానీ నీ దేవుని మీద, నీ దేవుని సన్నిధానం మీద, నీ దేవుని మాటల మీద, నీ దేవుని పరిచర్య మీద ఆసక్తిని కనబరచలేకపోతున్నావు. అందుకే దేవుడు ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆసక్తి విషయంలో ఎందుకు మాంద్యులుగా మారిపోతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు మీతో. ఎందుకు దేవుణ్ణి సేవించే విషయంలో ఆసక్తి కనబరచలేకపోతున్నారు? దేవుణ్ణి స్తుతించే విషయంలో ఆసక్తి కనబరచలేకపోతున్నారు? కొంతమంది ఆరాధన చేయాలంటే ఒక భారంగా నిలబడతారు. దేవుణ్ణి స్తుతించండి అని దైవజనుడి నుంచి చెప్పాలి. స్తుతి, ఆరాధన చాలా ప్రాముఖ్యమైంది. నీ దేవుణ్ణి అది ఘనపరచడం. నీ దేవుడు స్తుతులకు పాత్రుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు స్తోత్రార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజార్హుడు, స్తుతి నొందదగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన అత్యున్నతమైన సింహాసనం అందుండి కోటాను కోట్ల దూతలతో స్తుతి నొందదగుతున్న దేవుడు, పొగడబడుచున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి నువ్వు ఆసక్తి కనపరచలేకపోతున్నావు. నీ దేవుణ్ణి స్తుతించడానికి నీ పెదవి విప్పలేకపోతున్నావు. నీ దేవుణ్ణి స్తుతించడానికి నీ హృదయాన్ని తెరవలేకపోతున్నావు. దేవుని బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో బాధపడుతూ మాట్లాడుతున్నారు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా మారిపోతున్నా ప్రతి ఒక్క విశ్వాసులను చూసి ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, అక్కడున్న విశ్వాసులను కూడా చూసి ఆయన మాట్లాడుతున్నారు. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు. చూడండి, దైవజనుడు ఇలా హెచ్చరిస్తున్నాడు. మీరు ఆత్మలో తీవ్రత కలిగిన వారే ప్రభుని సేవించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం పుట్టాలంట? ఆత్మలో తీవ్రత పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుణ్ణి ఆరాధించడానికి, నీ దేవుణ్ణి స్తుతించడానికి, నీ దేవుణ్ణి సేవించడానికి, నీ దేవుణ్ణి మహిమపరచడానికి, నీ దేవుణ్ణి కొనియాడడానికి, నీ దేవుణ్ణి కీర్తించడానికి ఆత్మలో తీవ్రత కలిగి నువ్వు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ నీ దేవుని కోసం మండాలి. ఆత్మలో తీవ్రత కలగాలి. నీ దేవుణ్ణి సేవించడానికి నీరసంగా, మొక్కుబడిగా ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదేమోలే, దైవజనులు మళ్ళీ మమ్మల్ని ఎక్కడ అడుగుతారో మందిరానికి రాకపోతే అని నువ్వు రావడం వల్ల ఉపయోగం ఏముండదు. నువ్వు ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తివై దేవునిని ఆరాధించే విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తివై, దేవుణ్ణి స్తుతించే విషయంలో ఆసక్తి కనబరిచే వ్యక్తివై, దేవుణ్ణి కొనియాడే విషయంలో ఆసక్తి కనబరిచిన వ్యక్తివై, ఆత్మలో తీవ్రత కలిగి నీ దేవునిని సేవించడానికి దేవుని మందిరానికి నువ్వు రావాల్సిన వ్యక్తివై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ దేవుడు ఏమి మాట్లాడుతారని నీ ఆసక్తి కనబరుస్తూ రావాలి. దేవుని బిడ్డ, నీ ఎక్కడున్నా, నువ్వు ఏ పనుల్లో ఉన్నా కానీ, నీ మందిరంలో, నీ పరిచర్యలో మరి కూడికలు ఏర్పాటు చేసినప్పుడు, నీ యొక్క మరి మందిరంలో
ఆదివారం ఆరాధన జరుగుతున్న సమయంలో నువ్వెక్కడున్నా కూడా నువ్వేం చేయాలంటే పరుగులు పెట్టుకుంటూ ఆరాధన క్రమంలో పాల్గొనడానికి ఆసక్తి కనపరిచి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు దేవుని మందిరం పట్ల ఆసక్తి నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది నా దినము కాదు, సండే అంటే ఇది నాకు సంబంధించింది కాదు, నా వ్యక్తిగత విషయాలు చూసుకోవడానికి కాదు, ఇది నా దేవునికి సంబంధించిన దినం ఇది. అందుకే నా ప్రభుని ఆరాధించడానికి, నా ప్రభుని కొనియాడడానికి, నా ప్రభుని కీర్తించడానికి, నా ప్రభుని మహిమపరచడానికి నా దేవుని మందిరంలోకి నేను వెళ్ళాలి అనే ఒక ఆసక్తితో నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఎందుకని దేవుని బిడ్డలారా అంటే ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన రక్తాన్ని కార్చి, ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా నిన్ను నన్ను మనలో ఆయన విమోచించిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయనే రక్తాన్ని ప్రోక్షించకపోతే, ఆయనే రక్తాన్ని చిందించకపోతే మన జీవితాలు ఎప్పుడో సాతానుడు తీసుకుని వెళ్ళిపోయేవాడే. నా ప్రాణాలు నరకానికి సమీపంగా మారిపోయాయే, అగ్నికి ఆహుతి అయిపోయేదే. రక్షణ లేకుండా ఎంతో మంది చనిపోతూ ఉన్న ప్రజలు లాగానే మన జీవితాలు మారిపోయాయే. మన పేరు ఎప్పుడో మాసిపోయేదే దేవుని బిడ్డ. కానీ ఆయన నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఆయన రక్తము చేత విమోచించి, తండ్రి తన కుమారుడైన యేసు రక్తము ద్వారా మనల్ని విమోచించి, పాపం నుంచి శాపం నుంచి విడుదలనిచ్చి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకొక్కడే జ్ఞాపకం రావాలి, ఆయన లేకపోతే నీకు జీవితం లేదని, ఆయన లేకపోతే నీకు మనుగడ లేదని, ఆయన లేకపోతే ఈ భూమి మీద నువ్వు బ్రతకలేవని, ఆయన లేకుండా నువ్వు ఏది సాధించలేవని, ఆయన లేకుండా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా నువ్వు సఫలత పొందుకోలేవని నువ్వు గమనించి నువ్వేం చేయాలంటే నీ దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవునిని ఆరాధించడానికి, దేవునిని సేవించడానికి, దేవుని కొనియాడడానికి, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి, దేవుని మాటలు వినడానికి ఆసక్తితో ఆత్మలో తీవ్రత కలిగిన వారే ఆయనను సేవించడానికి రావలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం నీతో ప్రభు మాట్లాడుతూ ఉండగా నీ హృదయంలో నువ్వే పరిశీలన చేసుకో. నీ దేవుని పట్ల నీకు ఆసక్తి ఉందా? నీ దేవుని కార్యాల పట్ల నీకు ఆసక్తి ఉందా? దేవుని యొక్క వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉందా? దేవుని పరిచర్య పట్ల నీకు ఆసక్తి ఉందా? ఆయనను సేవించే క్రమంలో నువ్వు ఆసక్తి కనపరుస్తున్నావా? నువ్వు పరిశీలన చేసుకుంటూ ప్రారంభించు. నువ్వు పరిశీలన చేసుకోవడానికి ప్రారంభించు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటారు కదా, చూడండి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటున్నారు కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరింటిని గూర్చి ఆయనకి ఆసక్తి, ఎవరింటిని గూర్చి ఆయన ఆసక్తి కనపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అయ్యా నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. దావీదు రాజై, ఆయనకి నీకంటే గొప్ప బంగారం ఉంది, వెండుంది, పేరున్నాయి, ప్రఖ్యాతులున్నాయి, బలగం ఉంది, ఆయనకు మహాసైన్యం ఉంది ఆయనకు. దేవుని బిడ్డలారా, ఆయన పట్టు పరుపుల మీద పడుకునేవాడు, బంగారు కిరీటాలు ధరించేవాడు. దేవుని బిడ్డలారా, సమస్తము దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఆయనకు వాటి మీద ఆసక్తి కనపరచట్లేదు. కానీ ఆయన అంటున్నాడు, దేవా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా. బా, ఎంత గొప్ప మాట బిడ్డ. ఎవరిని గూర్చి ఆసక్తి నానా? దేవుని మందిరాన్ని గూర్చి, దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి అంట ఆయన్ని భక్షిస్తుంది. ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు నా దేవుణ్ణి సేవించాలి, ఎప్పుడెప్పుడు నా దేవుణ్ణి స్తుతించాలి,
ఎప్పుడెప్పుడు వేకువనైనా నేను వెతకాలి, ఎప్పుడెప్పుడు ఆయన ముఖాన్ని నేను చూడాలి, ఎప్పుడెప్పుడు ఆయన బలాన్ని నేను చూడాలి, ఎప్పుడెప్పుడు నేను ఆయన ప్రభావాన్ని చూడాలి, ఎప్పుడు నేను ఆయన మందిరంలో ఉండిపోవాలి. ఎంత గొప్ప ఆసక్తి నాన్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు మందిరంలోనే చిరకాలం ఉండిపోవాలనుకుంటున్నాడంట. ఎంత ఆసక్తి నాన్న. ఆయన అంటున్నాడు నీ మందిరంలోనే పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఒలీవ చెట్టు వలె ఉంటాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడు ఎంత ఆసక్తి అంటే దేవుని గూర్చిన ఆసక్తి. ఆయన మాటల్లో ప్రియ దేవుని బిడ్డలారా లోకం మీద ఆసక్తి లేదు ఆయనకు. అంత బంగారం ఉందా దాని మీద ఆసక్తి లేదు ఆయనకు, వేటి మీద ఆసక్తి లేదు. కానీ ఆయనకు దేవుని మందిరం పట్ల ఆసక్తిని కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన గూర్చిన ఇంటిని గూర్చిన దేవుని ఇల్లును గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని అంటున్నాడు. అయ్యా నిన్ను ఎప్పుడు నేను సేవించాలి, ఎప్పుడు నేను స్తుతించాలి, నా కనులారా నేను ఎప్పుడు చూడాలి, నీ మహిమను నేను ఎప్పుడు చూడాలి, హృదయపూర్వకంగా నేను ఎప్పుడు నేను సేవించాలి. ఆత్మలో తీవ్రత. అందుకే జనులందరూ ఒకరోజు పరిగెడుతుంటే అడిగాడంట, ఎక్కడికయ్యా మీరు పరిగెడుతున్నారో, ఎందుకు మీరు పరిగెడుతున్నారు అని అంటే వారు చెప్పారట, దేవుని మందిరానికి వెళ్తున్నామయ్యా మేము అనగానే దావీదు హృదయం అంట సంతోషించింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు హృదయం సంతోషించింది. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని గూర్చిన ఆసక్తి ఆయనకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి గూర్చిన ఆసక్తి. ఈరోజు నీకు దేవుని మందిరం మీద ఆసక్తి ఉంటే ఆదివారం మందిరం వదిలేసుకొని ఫంక్షన్లకు ఎందుకు వెళ్తావు? నీకు దేవుని మందిరం మీద ఆసక్తి ఉంటే బంధువులు వస్తే ఎందుకు మందిరాన్ని మానేసుకుంటున్నావు? దేవుని మందిరం మీద నీకు ఆసక్తి ఉంటే, దేవుని పట్ల నీకు ఆసక్తి నిజంగా ఉంటే, ఆత్మలో తీవ్రత కలిగి ఆయనను ఆరాధించాలి, ఆయన సేవించాలని ఆశ నీకుంటే, నువ్వెందుకు ఆదివారం మందిరానికి మానేస్తున్నావు? దేవుని బిడ్డలారా, నాకు దేవుడు అంటే చాలా ప్రేమ అండి. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి. ఎలా ఇష్టం? మన క్రియల ద్వారా ఆ ఆసక్తిని కనబరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు తన క్రియల ద్వారా చెబుతున్నాడు దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తో. అందుకే ఆయన గురించి ఆయన ఆలోచించుకోలేదు, కానీ దేవునికి ఒక మందిరం కట్టాలని ఆలోచన ఆయన కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ కూడా దేవుని మందిరానికి నేనేం చేయాలి, నిజంగా ఆ దినాల్లో ఎవ్వరికి కలగని ఆలోచన అది దావీదుకే కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో మంది ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు, కానీ ఎవ్వరికి కూడా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆసక్తి ఎవ్వరికి రాలేదు. కానీ అది దావీదుకు మాత్రమే ఆ ఆసక్తి పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన క్రియల్లో చూపిస్తున్నాడు దేవుని పట్ల ఆయనకి ఎంత ఆసక్తి ఉందో. నువ్వు కూడా చెప్తావు, నాకు దేవుడు అంటే ఇష్టం అండి, దేవుడు అంటే ప్రేమ అండి, ఆయన మందిరం అంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్వు కూడా నీ క్రియల ద్వారా తెలియచేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలామంది అన్యులకు తెలియదు కనుక చాలామంది క్రైస్తవులు కూడా తెలియట్లేదు. ఈరోజు కొంతమంది బిడ్డలు ఆసక్తిగా దేవుని మందిరానికి వస్తుంటే, దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంటే, ఆసక్తిగా దేవుని పనుల్లో వాడబడుతూ ఉంటే, కొంతమంది ఏం పని లేదా మీకు, ఏ బాధ్యతలు లేవా మీకు, ఎందుకు దేవుని మందిరంలోనికి అస్తమానం వస్తారు, ఎందుకు ఊరికే దేవుని మందిరంలో ఉంటారు, ఎందుకు ఊరికే దేవుని మందిరం దగ్గరే కూర్చుని ఉంటారు? దేవుని బిడ్డలారా, అది దేవుని పట్ల ఆసక్తి లేని వారు మాట్లాడే మాటలవి. కానీ దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఆత్మలో తీవ్రత కలిగిన వారై దేవుణ్ణి సేవించే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో, మరి దేవుని రాకడా అతి సమీపంగా ఉంటున్న దినాల్లో
ఈ యొక్క భయంకరమైన దినాలలో, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్న దినాలలో నువ్వు లోకం మీద ఆసక్తి పెంచుకోవద్దు. లోకంలో ఉన్న అధికారాల మీద ఆసక్తి పెంచుకోవద్దు. లోకం మీద ఉన్న వాటిలో వేటి మీద కూడా నువ్వు ఆసక్తి పెంచుకోవద్దు. కానీ నీవు నీ దేవుని పట్ల ఆసక్తిని కనబరచు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుణ్ణి సేవించడానికి, నీ దేవుని స్తుతించడానికి, నీ దేవుని మందిరంలో ఆయన్ని కలుసుకోవడానికి, నీ దేవుని పాదాలు తడపడానికి, నీ దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి, నీ దేవునితో సహవాసం చేయడానికి, నీ దేవుని ఘనమైన నామాన్ని ఆరాధించడానికి, నీ దేవుని నామాన్ని పూజించడానికి, నీ దేవాది దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వేం కనపరచాలి? ఆసక్తి కనపరచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సేవకులు నిద్రపోనీయకూడదు. ఎప్పుడెప్పుడు డాడీ మనం ప్రేయర్స్ చేసుకుందాం, ఎప్పుడు ప్రేయర్ కాంటాక్ట్ చేసుకుందాం, మాకు దేవుని వాక్యం కావాలి, మాకు దేవుని సన్నిధి కావాలి, అయ్యా మా కోసం మీటింగ్స్ పెట్టండి. ఒక్కరని అడుగుతారని చూస్తాం. ఎవరన్నా అడుగుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఆసక్తి నీకు ఉండాలి. దేవుని మాట వినాలి అనే ఆసక్తి మనకు ఉండాలి. చూడు, మార్తట అనేక పనుల్లో నిమగ్నమైపోయింది, కానీ మరియా దేవుని పాదాల దగ్గర గడుపుతుంది. ఆసక్తి కనబరుస్తుంది. ఏంటో తెలుసా? దేవుని మాట వినాలని ఆసక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాట వినాలని ఆసక్తి కనబరుస్తుంది. ఈ దేవుడు మరలా వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడో? మళ్ళీ ఎప్పుడు వస్తాడో యేసయ్య నా ఇంటికి? ఆయనతో మాట్లాడే సమయం మరి వస్తుందో రాదో? ఆయన ఉండగానే ఆయన మాటలు నేను వినాలి. ఆయన మాటలు నా హృదయంలోకి నేను తీసుకోవాలి. ఆయన మాటల ద్వారా నేను బ్రతకాలి. ఆయన మాటల ద్వారా నేను జీవించాలి. ఆయన మాటల ద్వారా నేను నడిపించబడాలి. ఆసక్తి కనబరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వేటి మీద ఉంది ఆసక్తి? పనులు, బాధ్యతలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు, బిడ్డలు, ఇవే మన ఆసక్తి. ఎంతసేపు ఇవి ఉండాలి. కానీ దేవుడు వాటి మీదే మనసు పెట్టుకోవద్దంటున్నాడు. నేను నీ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆయన ఎడల నువ్వు ఆసక్తి కనబరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు. ఆసక్తి విషయంలో, దేవుని సేవించే విషయంలో, దేవునిని ఆరాధించే విషయంలో ఆత్మల తీవ్రత నీకు తగ్గిపోతే, ఆత్మ బలహీనమైపోతే, ఆసక్తి చచ్చిపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది. నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు. నీ జీవితం పతనం అయిపోద్ది. అందుకే నువ్వు దేవుని పట్ల నువ్వు ఆసక్తి చూపాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు దేని మీద అవసరం లేదు. నువ్వు దేని మీద ఆసక్తి చూపినా అవి నిన్ను దేవుని రాజ్యానికి చేర్చలేవు. అవి నిన్ను మోక్ష రాజ్యానికి తీసుకుని వెళ్ళలేవు. నిత్య రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళలేవు. అది గమనించి లోకం మీద కాదు కానీ పెట్టే ఆసక్తి, నువ్వు దేవుని మీద ఆసక్తి పెట్టవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన కార్యాలు యందు, ఆయన సేవ యందు, ఆయన పరిచర్య యందు, ఆయన సన్నిధిలో ప్రార్థించడం యందు, ఆయన వాక్యం వింటం యందు, ఆయన స్తుతించి ఆరాధించడం యందు ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఆసక్తి కలిగి దేవుని సేవించే వారంగా మనం ఉండాలని ఈ రాత్రి దేవుడు మనకు నేర్పుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట పట్ల నీకు ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క కార్యాల పట్ల నీకు ఆసక్తి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది లోకంలో పాపంలో బ్రతుకుతున్నా నోవహు మాత్రం దేవుడు చెప్పిన మాటల పట్లే ఆసక్తి కనపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నోవహు లోకంలో ఉన్న వారి పట్ల ఆసక్తి చూపలేదు. వారందరూ పాపంలో ఉన్నారు, వారందరూ శాపంలో ఉన్నారు, వారందరూ అంధకారంలో బ్రతుకుతున్నారు, లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు. మరి నేను కూడా ఎంజాయ్ చేయాలి అని మరి లోకం పట్ల ఆసక్తి నోవహు చూపలేదు. కానీ దేవుడు తనతో ఏ మాట అయితే మాట్లాడాడో
ఆ మాట పట్ల ఆసక్తిని కనపరిచాడు నోవహు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ప్రియ దైవజనమా, ఆయన పట్ల ఆసక్తి కనపరిచాడు, దేవుని మాట పట్ల ఆసక్తి కనపరిచాడు గనుక నోవహు భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజున దైవజనమా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడు, ఆసక్తి కనపరచని వ్యక్తులు ఆ ఉగ్రతలో కాలిపోయారు, ఆ ఉగ్రతలో నశించిపోయారు, రాలిపోయారు. అలా నీ జీవితం కాకూడదని ఈ యొక్క రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు. లోకం మీద ఆసక్తి చూపిన వారు, లోక క్రియల మీద ఆసక్తి చూపిన వారు, పాపం మీద ఆసక్తి కనబరిచిన వారు, దేవుని బిడ్డలారా, మరి లోకంలో ఉన్న వాటి మీద ఆసక్తి కనబరిచిన వారు వారట ఇల్లు కట్టుకోవడంలో ఆసక్తి చూపుతున్నారంట, పెళ్ళిళ్ళు చేసుకోవడంలో ఆసక్తి చూపుతున్నారంట. నోవహు దినాలలో వారు వాటి మీద ఆసక్తి పెట్టారు, దేవుని మాట మీద ఆసక్తి కనబరచలేకపోయారు. అందుకే దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా నశించిపోయారు. కానీ దేవుని మీద ఆసక్తి కలిగి, దేవుని మాట మీద ఆసక్తి కలిగిన మరి నోవహు కుటుంబం రక్షించబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ చివరి దినాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకం మీద ఆసక్తి పెంచుకుంటున్నావా? లోకంలో ఉన్న ధనం మీద ఆసక్తి పెంచుకుంటున్నావా? లోకంలో ఉన్న పాపం మీద ఆసక్తి పెంచుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న వాటి మీద ఆసక్తి కనబరుస్తున్నావా? అవన్నీ ఒకరోజు నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళ్ళిపోతాయి. వాటి మీద ఆసక్తి కనబరచకుండా నీ దేవుని మీద నువ్వు ఆసక్తి కనబరిచినట్లయితే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఉన్న ఆసక్తి నిన్ను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన సేవ పట్ల, ఆయన పరిచర్య పట్ల, ఆయన మాటల పట్ల, ఆయన మందిరం పట్ల, ఆయన్ను ఆరాధించడం పట్ల, ఆయన్ను సేవించడం పట్ల నువ్వు ఆసక్తి కనపరచగలిగినట్లయితే ఆ ఆసక్తి నిన్ను దైవ రాజ్యంలోనికి తీసుకుని వెళ్తుంది. ఆ రాజ్యం నిత్య రాజ్యమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది శాశ్వతమైన రాజ్యం, తరతరాలు ఉండే రాజ్యం, కదలని రాజ్యం, చెదరని రాజ్యం, నీతి సూర్యుడు మాత్రమే ఉండే రాజ్యం, రవి కోటి తేజుడు ఉండే రాజ్యం, మహిమ కలిగిన రాజ్యం, స్తుతి ఆరాధన ఎల్లకాలం ఉండే రాజ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఉన్నత రాజ్యం కావాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ దేవుని పట్ల ఆసక్తి కనబరిచి ఆత్మలో తీవ్రత కలిగి ఆయనను సేవించే వ్యక్తిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకిదొక్కడే నీకు నీ ఆత్మలో తీవ్రత పుట్టాలి, నీ దేవుణ్ణి సేవించడానికి ఆసక్తి రావాలి. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, శ్రమ అయినా, బాధ అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కష్టమే అయినా, కరువే అయినా, ఖడ్గమే అయినా, ఎన్నో నిందలు వస్తున్నా, ఎన్నో అవమానాలు వస్తున్నా, పౌలు ప్రియదేవుని బిడ్డలారా లోకం మీద ఆసక్తి కనపరచలేదు. నేను వాటినన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. వాటి మీద నేను ఆసక్తి కనపరచట్లేదు అన్నాడు పౌలు. అవి నాకు అవసరం లేదన్నాడు పౌలు. దేవుని మీద ఆసక్తిని పెంచుకున్నాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని కోసం శ్రమ పడ్డాడు, దేవుని యొక్క విషయాల్లో ఆసక్తిని చూపాడు, దేవుని సువార్త విషయంలో ఆసక్తిని కనపరిచాడు, దేవుని రాజ్యాన్ని కట్టడంలో ఆసక్తిని కనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట చేయడంలో ఆసక్తిని కనపరిచాడు. అందుకనే ఆయన అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మనం దేవుని విషయాల యందు ఆసక్తి కనపరచవలసిన వారమై ఉన్నాం. దేవుని పని ఎలా చేయాలి, దేవుని పరిచర్యకు నేను ఏమి ఇవ్వాలి, దేవుని కోసం నేను ఏ త్యాగం చేయాలి, నా దేవుని మందిరంలో నాకంటూ ఏ పని ఉంటే నేను ఆ పని నేను చేయాలి, నా దేవుని హృదయపూర్వకంగా నేను ఆరాధించాలి, నా దేవుని మందిరంలో ప్రతిరోజు వెళ్ళి ఆయన ముఖాన్ని దర్శనం చేసుకోవాలి, నా దేవుని స్వరాన్ని నేను వినాలి, ఆయన మాట నేను వింటే నేను బ్రతుకుతాను, ఆయన మాట వింటే నేను జీవిస్తాను అని ఒక ఆశ నీకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని. ప్రైజ్ ది లార్డ్,
నీ వాక్యమే నా త్రోవకు వెలుగై నన్ను నడిపిస్తుంది అని. అందుకే దేవుని పట్ల ఆసక్తి కనపరుస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, వీటి మీద ఆసక్తి కనపరుస్తున్నావు నువ్వు. లోకం మీద, పాపం మీద, డబ్బు మీద, బంగారం మీద, వెండి మీద, నీ వ్యాపారాల మీద, నీ ఉద్యోగాల మీద, దేని మీద ఆసక్తి కనపరుస్తున్నావు? నీ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని మీద ఆసక్తి కనపరిచిన వారు దేవుని రాజ్యాన్ని చేరారు, దేవుని ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కారు. దేవుని మీద ఆసక్తి కనపరిచి వారికున్న వాటినన్నిటిని విడిచిపెట్టుకున్నారు. అన్నిటినీ వదిలేసుకొని దేవుని కోసం ప్రయాసపడ్డారు, దేవుని కోసం హింసించబడ్డారు, దేవుని కోసం అవమానపరచబడ్డారు. ఆ శిష్యులు అన్నిటినీ వారి వ్యాపారాలు వదిలేసుకున్నారు. దేవుడు నా వెంబడి రండి అంటే వాటిని వదిలేసుకున్నారు. దేవుని ఆసక్తిగా వెంబడించారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా ఆసక్తి విషయంలో మాందిలురాలుగా ఉండొద్దు. ఆత్మలో తీవ్రత ఏమాత్రం తక్కువ కావడానికి వీల్లేదు. నీ ఆత్మలో తీవ్రత రక్షణ పొందుకున్న దినాల్లో బాగా ఎంత తీవ్రత కలిగి ఉండేదని అంటే, నా దేవుని కోసం నేను ఏదైనా చేయాలి, నా దేవుని కోసం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, నా దేవుని కోసం నేను తెగించాలి. నన్ను ఎవరేమనుకున్నా పర్లేదు, నా భర్త నన్ను కాదనుకున్నా పర్లేదు, నా ఇంట్లో మరి ఉన్న వారందరూ నన్ను నిందించినా పర్లేదు, నన్ను అవమానపరిచినా పర్లేదు, కానీ నాకు నా దేవుడే కావాలని ఒక ఆసక్తి నీలో పుట్టింది. అప్పుడు ఒక తీవ్రత, నీ ఆత్మలో తీవ్రత ఉండేది. ఈరోజు అది కరువైపోయిందేమో. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కడవరి దినాలలో నీ దేవుని పైన ఆసక్తి పెంచుకో. దేవుని బిడ్డ సంఘానికి అదే చెబుతున్నాడు. ఆసక్తి విషయంలో ఒకవేళ మాంద్యులుగా మారిపోతారేమో నాన్న. ఆత్మలో తీవ్రత తగ్గిపోద్దామే మీకు నాన్న. ఆత్మలో తీవ్రత తగ్గొద్దు మీకు. ఆయన సేవించే విషయంలో ఆత్మలో తీవ్రత కలిగిన వారై, ఆసక్తి కలిగిన వారై ఆయన్ని సేవించండి. ఎందుకంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు, ఎందుకంటే ఆయన నీ కోసం రక్తం గార్చాడు. విలువలేని నీ జీవితానికి విలువనిచ్చిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. దేవుని బిడ్డ, ఆయన నీ కోసం సర్వాన్ని వదులుకొని వచ్చినవాడు, ఆయనకున్న సౌభాగ్యాన్ని వదులుకొని వచ్చినవాడు. నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చాడు. దీనుడుగా దరిద్రుడుగా ఉన్న నీ జీవితాన్ని, మన జీవితాలను ఐశ్వర్యవంతులుగా మార్చినవాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవుని బిడ్డ, ఆయన సర్వాన్ని వదిలేసుకున్నాడు మన కోసం, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు మన కోసం. అందుకే దైవజనుడు చెప్తున్నాడు, లోకం మీద ఆసక్తి పెంచుకోవద్దు నా సంగమా, లోకం మీద ఆసక్తి పెంచుకోవద్దు, లోకాన్ని నువ్వు సేవించొద్దు. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఆత్మలో తీవ్రత కలిగిన వారే దేవునిని సేవించండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవునిని మహిమపరచండి, నీ దేవుణ్ణి కొనియాడండి, మీ దేవుణ్ణి కీర్తించండి, మీ దేవుని నామాన్ని ఆరాధించండి, మీ దేవుని నామాన్ని స్తుతించండి అని సేవకుడు సంఘానికి బోధిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభువా సంఘానికి ఏ మాటలు చెప్పాలి అని అన్నప్పుడు దేవుడు ఈ విషయాన్ని చెప్పారు నాకు. ఈ మాట చెప్పమని ప్రభు చెప్తే ఈ మాట పట్టుకొని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణలో నేను నిలబడి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు నీతో, ఇక్కడ వారి దినాల్లో నీ దేవుని పైన నువ్వు ఆసక్తి పెంచుకో, దేవుని మాటలు వినడానికి ఆసక్తి కనపరచు. ఈ రోజున ఈ కడవరి దినాల్లోనంట దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ చివరి దినాలలో దేవుని వాక్యం కోసం భూమి ఈ చివరి నుండి ఆ చివరికి పరుగులు పెడతారంట. ఒకప్పుడు మా యొక్క చిన్ననాటి దినాలలో మాకు సరైన సేవకులు లేక, మాకు సరైన వాక్యాన్ని అందించేవారు లేక, మేము ఒక విలేజ్లో పుట్టాను నేను.
అక్కడ సరైన దైవ సేవకులు రాక దేవుని వాక్యం ఎక్కడ చెబుతారోనని మా నాన్నగారు దేవుని బిడ్డలారా ఎక్కడ మీటింగ్స్ పెడితే సిటీలో అక్కడ మీటింగ్స్కి మమ్మల్ని ఫ్యామిలీ అంతని తీసుకొని వెళ్ళిపోయేవారు. పిల్లలందరినీ మేమందరం ఫ్యామిలీ వెళ్ళిపోయేవాళ్ళం. దేవుని బిడ్డలారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్, ఆ వాక్యం విన్న తర్వాత వచ్చేటప్పుడు బస్సులు ఉండేవి కావు, లారీలు ఎక్కి వచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి ఆ లారీ ఎక్కడం కూడా వచ్చేది కాదు. అదే కొన్ని అంటే మా గ్రామానికి దగ్గరలో అంటే ఒక 15 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్స్ ఉంటే గనక నడిచే వెళ్ళేవాళ్ళం, నడిచే వచ్చేవాళ్ళం దేవుని యొక్క వాక్యం వినడానికి. వాక్యం అయిపోయేసరికి ఒక్కొక్కసారి 12, 1 గంట ఆ టైం అయ్యేది. ఆ సమయంలో చిన్న పిల్లలం మేము. మమ్మల్ని పెట్టుకొని మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే మా ప్రక్కన ఉన్న కొన్ని ఫ్యామిలీస్ కలిసి దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని మరలా ధ్యానం చేసుకుంటూ, నడుచుకుంటూ, పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, అసలు నడిచినట్టే ఉండేది కదా. ఆ 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు అలా ఇంటికి వచ్చేసేవాళ్ళం. దేవుని బిడ్డలారా వాక్యం అందక, అభిషక్తులు లేక, వాక్యాన్ని అందించే సేవకులు లేక తపన పడేవాళ్ళం మేము. ఎక్కడ ఏ దైవ సేవకులు వస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. మీటింగ్ ఎంత దూరమైనా కానీ వెళ్ళిపోయేవాళ్ళం దేవుని యొక్క మాటలు వినాలని. దేవుని బిడ్డ, మరి నీకుంటుందా అంత ఆసక్తి? నీకు ఒక మహిమ కలిగిన సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. నీకోసం వాక్యాన్ని అందించే దైవజనులు ఇచ్చారు. ఎంతో జీవం కలిగిన వాక్యం మీకు అందించబడుతుంది. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీకు దగ్గరకు వస్తే, నీ దేవుడు నీకు వాక్యం అందించడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి నీ దగ్గరకు వస్తే ఆ యొక్క దేవుని యొక్క శక్తి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లేదు. ఆయన వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆయన సన్నిధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ శక్తిని కనబరచలేకపోతున్నావు. పైగా ఎన్నో సాకులు చెబుతున్నావు. దేవుని బిడ్డలారా, మొదట్లో సాకులు లేవు, ఏమి లేవు. ఏ ఆటంకాలు వచ్చినా అధిగమించి వచ్చేసావు దేవుని మందిరం పట్ల ఆసక్తితో. కానీ ఈ రోజున ఏ చిన్నదాన్ని కూడా నువ్వు దాటుకొని రాలేకపోతున్నావు. నీ ఆసక్తి చచ్చిపోయింది. ఆసక్తి విషయంలో, దేవుని సేవించే విషయంలో నీ ఆసక్తి మాంద్యమైపోయింది. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు సరి చేయబడాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆసక్తి కనబరచకపోతే మరలా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క రాకడ సమయంలో ఎత్తబడే గుంపులు ఉండగలుగుతావా? నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఆ ఉగ్రత దినం నుంచి నువ్వు తప్పించబడగలుగుతావా? నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడు, దేవాది దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండక, ఈ మాట నా కోసమే అని నీ హృదయంలోనికి నువ్వు రిసీవ్ చేసుకో. కొంతమంది మందిరంలో పాటలు అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక వాక్యానికి కొంతమంది వస్తారు. కొంతమంది ఇక ఆమేన్ అంటున్న సమయంలో వస్తారు. దేవుని బిడ్డ, అంటే నీకు దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉందా? ఆసక్తి నువ్వు కనపరచగలుగుతున్నావా? ఈరోజు దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడా? దేవుని పట్ల ఆసక్తి నువ్వు కనపరచు. ఆత్మలో తీవ్రత కలిగి ఆయన్ని సేవించు. అలా సేవించగలిగితే నీ దేవుడు
నిన్ను ఎదుర్కోవడానికి రాబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యూదా గోత్రపు సింహమైన రారాజు నజరేయుడైన యేసు నిన్ను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. అతి త్వరలో ఆసక్తి కలిగిన సంఘాన్ని, ఆసక్తిగా ఆత్మలో తీవ్రత కలిగి దేవుణ్ణి సేవిస్తున్న సంఘాలను, ఆత్మలో తీవ్రత కలిగి ఆసక్తి కలిగి దేవుణ్ణి సేవిస్తున్న ఆత్మీయులను, ఆత్మలో తీవ్రత కలిగి ఆసక్తి కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్న ఆత్మీయులను, విశ్వాసులను తీసుకుని వెళ్ళడానికి యూదా గోత్రపు సింహముగా దేవాది దేవుడు రాబోతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయనను అత్యాసక్తితో, ఆసక్తితో ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే ఆయన కోసం సిద్ధపడతారో, ఎవరైతే ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన రాకడ కొరకు వారి హృదయాలను సిద్ధపరచుకుంటారో, ఆయన మాటల ద్వారా జీవిత నడవడికను సరి చేసుకొని దేవుని రాకడ కొరకు ఆయుత్తపరచగలుగుతారో వారు దేవుని రాజ్యంలో చేరుకోగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని రాజ్యం నిత్యము నిలిచేది. దేవుని రాజ్యం అందంగా ఉండేది. దేవుని రాజ్యం సౌందర్యవంతమైనది. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము ఆకలి దప్పులు లేని రాజ్యము. దేవుని రాజ్యము కష్టాలు లేని రాజ్యము. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు ఉండవు అక్కడ. ఇక్కడ నువ్వు పడుతున్న వేదన ఉండదు అక్కడ. ఇక్కడ నువ్వు పడుతున్న కన్నీరు ఉండదు అక్కడ. ఇక్కడ నువ్వు పడుతున్న శ్రమలు ఉండవు అక్కడ. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే అది అక్కడ నీతి సూర్యుడు పరిపాలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమాన్వితుడైన దేవాది దేవుడు పరిపాలిస్తాడు. ఆ రాజ్యంలో ఆకలి దప్పులుండవు. ఆ రాజ్యంలో ఎప్పుడూ కూడా హృదయపూర్వకమైన స్తోత్రార్పణే ఉంటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనే ఉంటది. అందుకే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉండగా నీ దేవుని నువ్వు ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారాలి. ఆసక్తిగా దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఆసక్తిగా దేవుని మాటలు వినడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకునే వ్యక్తిగా ఉండాలి. ఆసక్తిగా మరి దేవుని యొక్క మాటలు విన్న లూదియా జీవితం ఆశీర్వదించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆసక్తి కనపరచు, ఆసక్తి చూపిన మరియా జీవితం ఆశీర్వదించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఎప్పుడైతే నీ దేవుణ్ణి ఆరాధించడానికి ఆసక్తిని కనపరుస్తావో, ఆత్మలో తీవ్రత కలిగి ఆయనను సేవించడానికి ఇష్టపడతావో, నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నీ యొక్క ఆసక్తి లోకం పైన కాదు, లోక వ్యవహారాల పైన కాదు, లోకంలో ఉన్న వెండి బంగారం మీద కాదు, నీ ఆసక్తి పేరు ప్రఖ్యాతుల మీద కాదు, నీ ఆసక్తి పాపం మీద కాదు, నీ ఆసక్తి ఇంకా వేటి మీద కాదు. నీ ఆసక్తి, నా ఆసక్తి, మన ఆసక్తి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరం మీద ఉండాలి, దేవుని పరిచర్య మీద ఉండాలి, దేవుని యొక్క కార్యాల మీద ఉండాలి, దేవుని యొక్క మాటల మీద ఉండాలి, దేవుని స్తుతించడం మీద ఉండాలి, దేవునిని ఆరాధించే విషయంలో ఉండాలి, దేవుని ఘనపరిచే విషయంలో ఉండాలి, దేవుని మహిమపరిచే విషయంలో ఉండాలి. ఆత్మల తీవ్రత ఏ మాత్రం తక్కువ కావడానికి వీలులేదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నావా? నిత్య నరకం నీ కోసం ఎదురు చూస్తుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని లోకం మీద ఆసక్తి వదిలిపెట్టుకొని, పాపం మీద ఆసక్తిని వదిలేసుకొని, ధనం మీద ఆసక్తిని వదిలేసుకొని, నీ ప్రభువును, నీ రక్షకుడు, నీ దేవాది దేవుడు, నీ ప్రాణప్రియుడు, నీ విమోచకుడు, నిన్ను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగిన నజరేయుడని యేసు మీద ఆసక్తి కనపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మందిరం పట్ల ఆసక్తి కనపరచు. ఆయన యొక్క కార్యాల పట్ల, ఆయన పరిచర్య పట్ల, ఆయన యొక్క మాటల పట్ల నువ్వు ఆసక్తి కనపరిచితే, ఆయన రాజ్యం పట్ల నువ్వు ఆసక్తి కనపరిచితే, దేవాది దేవుడు ఆయన రాజ్యానికి నిన్ను చేర్చుకోబోతున్నాడు.
ఆయన రాకడ కొరకు ప్రతిరోజు ఆసక్తిగా ప్రార్థన చేసుకో. దేవా, నువ్వు అతి త్వరలో రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. అయ్యా, నీ రాజ్యం నాకు కావాలి అని రోజు ప్రేయర్ చేసుకోండి. నీ రాజ్యంలో నేను ఉండాలి, నీ రాజ్యంలో నా కుటుంబం ఉండాలి, ఆ నిత్య రాజ్యం నాకు కావాలి దేవా అని నీ ఆసక్తిని దేవుని రాజ్యం వైపు పెట్టు. దేవుడు నీ ఆసక్తిని చూస్తాడా, ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడా. అదే విషయాన్ని పౌలు రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘమా, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆత్మలో తీవ్రత కలిగిన వారే మీ దేవుణ్ణి, మన దేవుణ్ణి సేవించండి బిడ్డలారా అని వారిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. వారిని ఆ రోజు హెచ్చరించిన పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఈ రాత్రి నిన్ను నన్ను మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటని హృదయంలోనికి నువ్వు తీసుకోగలిగితే, దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు గనక గ్రహించగలిగితే, నిజమే నాలో ఆసక్తి చచ్చిపోయింది, దేవుని మీద ఆసక్తితో ఎంతో ఆసక్తితో ఉండేవాడిని, కానీ ఈరోజు నాకు ఆయన మీద ఆసక్తి పోయింది, లోకం మీద ఆసక్తి పెంచుకున్నాను, నాతోనే దేవుడు ఈ రాత్రి మాట్లాడాడు అనుకున్నవారు, ఈ రోజున దేవుని వాక్యము ద్వారా గద్దించబడిన వారు, దేవుని వాక్యానికి లోబడిన వారు మీరు మోకరించగలిగితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈరోజు మా ఆత్మీయ జీవితానికి అవసరమైన ప్రాముఖ్యమైన సందేశాన్ని ఈ రాత్రి మాకు మీరు అందించారు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. మా ఆత్మ క్షేమంగా ఉండాలంటే ప్రభువా నాయనా, నిన్ను సేవించే విషయంలో మేము ఆందోళన కాక ఆసక్తి కలిగి, ప్రభువా నాయనా, ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను సేవించే వారంగా ఉండాలని ఈ రాత్రి మాతో మాట్లాడావు అయ్యా. నిజమే ప్రభా, రక్షణ పొందుకున్న దినాల్లో నువ్వంటే మాకు ఎంతో ఆశ, ఆసక్తి. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలని, ఎప్పుడు నీ వాక్యం వినాలని, ఎప్పుడెప్పుడు మందిరానికి తెరిచిన ద్వారాలు తెరిచినా, ఎప్పుడు కూడికలు పెట్టినా ప్రభా నేను ఎంతో ఆసక్తిగా వచ్చే నేను ఈరోజు రాలేకపోతున్నానయ్యని ప్రభా బిడ్డలు నీ దగ్గర క్షమాపణ కోరుకుంటున్నారయ్యా. నాతోనే నువ్వు మాట్లాడేవని అంటున్నారు ప్రభా. యేసయ్యా, నిజమే మాలో ఆసక్తి చచ్చిపోయిందేమో, ఆత్మలో తీవ్రత తగ్గిపోయిందేమో నిన్ను సేవించే విషయంలో. దేవా, ఈ ఉపవాస పండుగల్లో ప్రభా అయ్యా నీ పైన ఆసక్తిని మెరుగుపరచు తండ్రి. మా ఆత్మలో తీవ్రత పుట్టించు ప్రభా. నిన్ను సేవించే విషయంలో, నిన్ను ఆరాధించే విషయంలో, నిన్ను మహిమపరిచే విషయంలో, నీ పరిచర్య చేసే విషయంలో, అయ్యా నీ కోసం పరిగెత్తే విషయంలో, ప్రభు నీకు ఇచ్చే విషయంలో అయ్యా ఆసక్తి కలిగి, ఆత్మల తీవ్రత కలిగి నిన్ను సేవించే కృపాభాగ్యమునైనా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నానయ్యా. అయ్యా నా తండ్రి నైనా, వెండి బంగారములు ఉన్నవారు, ఆస్తి ఐశ్వర్యములు ఉన్నవారు అన్నిటినీ విడిచిపెట్టుకొని ప్రభు నిన్ను వెంబడించారయ్యా. నిన్ను సేవించడానికి, నిన్ను ప్రకటించడానికి, నిన్ను స్తుతించడానికి ఆ శక్తితో ప్రభు ఆత్మల తీవ్రత కలిగి పనిచేశారయ్యా. అటువంటి తీవ్రత మా ఆత్మలో పుట్టును గాక, మా హృదయంలో పుట్టును గాక, మా మనసుల్లో పుట్టును గాక తండ్రి. నిండు మనసుతో, అత్యాశక్తితో ప్రభు అయ్యా ఆత్మల తీవ్రత కలిగిన వారమై ఈ కడవరి దినాలలో నిన్ను సేవించే కృప దయచేయ్యా. నిన్ను ఆరాధించే కృప మాకు ఇవ్వయ్యా. నిన్ను ఘనపరిచే కృప మాకు ఇవ్వయ్యా. నిన్ను మహిమపరిచే కృప మాకు ఇవ్వయ్యా. నిన్ను మహిమపరుస్తూ, స్తుతిస్తూ, నిన్ను సేవిస్తూ, నీ మాటలు వింటూ ప్రభువా నీ రాజ్యము చేరే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నువ్వు మా కోసం నిర్ణయించిన, నియమించిన నిత్య రాజ్యం మాకు కావాలి డాడీ. ఆ రాజ్యంలో మేము ఉండాలి డాడీ. నీతో యుగ యుగాలు మేము జీవించాలి ప్రభువా. అట్టి కృప మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈ రోజు నుంచి నేను మందిరం అంటే నిర్లక్ష్యం చేయను.
నీతోనే ఉంటాను. ఆసక్తిగా మందిరాల్లో నిన్ను వెతకడానికి వస్తాను, నిన్ను సేవించడానికి వస్తాను, ఆత్మల తీవ్రత కలిగి నిన్ను సేవిస్తానని ఎంతమంది బిడ్డలు నిన్ను నీ సన్నిధానంలో తీర్మానం చేసుకున్నారో ప్రభా, వారందరి తీర్మానంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరిని రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నేను ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ మహిమ కొరకు, నీ మహిమ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందుకొనుమని, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.